రేవంత్ రెడ్డి గారు పాపం పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందలేసిండు. అది కూడా ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఆయనకు ఎండలు ఎక్కువ వచ్చినాయి అన్నట్టుండు పాపం. ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే, ఎండలకు పంటలు ఎండిపోతున్నాయట. ఈ ఎండలు మొదలు కుట్టినాయా రేవంత్ రెడ్డి మొదలు కుట్టిండా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కుట్టలేదా? ఇప్పుడే ఎండలు కొడుతున్నాయా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎండలు కొడుతున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండలేదు? ఈసారి కాలం అయితే మంచిగా అయింది. వాస్తవానికి యావరేజ్ రెయిన్ఫాల్ కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహించినాయి. అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి అంటే, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, పాలన చేతకాక రేవంత్ రెడ్డి వైఫల్యం. ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. ముమ్మాటికి ఇది నిజం. నేను సాక్ష్యాధారాలతో సహా చూపించదలుచుకున్నా. ఎందుకంటే ఎండలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా కేసీఆర్ హయాంలో ఉన్న నీళ్లు రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు మాయమవుతున్నాయి?